అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సండే రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:15 అయిందండి. నా బ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. ఈ లాక్డౌన్ వల్ల మాకు ఇక్కడ పూలు దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. దొరికినప్పుడు నేను 1 kg అలా తీసుకొని వాటిని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడైతే పూలు అయిపోయాయండి. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు ఈరోజు పూలు తీసుకొని వస్తాము. ఇప్పుడు మేము స్టార్ బజార్కి వచ్చామండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాగే నాన్ వెజ్ పర్చేజ్ చేసేది ఉంది. 15 days బ్యాక్ ఇక్కడ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాం కదండి. ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చాం. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, అలాగే నాన్ వెజ్ కూడా బాగుంటుంది, మనకు మంచి దొరుకుతుంది. ఇక్కడ రొయ్యలు చూసాను నేను. అంటే చికెన్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. చికెనే తీసుకొని వెళ్దాం అనుకొని ఇక్కడ రొయ్యలు చూడంగానే నాకు ఈరోజు ఏదన్నా రొయ్యలతో ఏదన్నా రెసిపీ చేయాలనిపించింది. అందుకని చెప్పి రొయ్యలు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు క్లీన్ చేసి
మనకి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. అలాగే చికెన్ కూడా తీసుకున్నానండి. ఫ్రూట్స్ వచ్చి ఇక్కడ మ్యాంగోస్ బాగుంటాయండి. బయట షాప్స్లో అయితే మనల్ని అంటే మనకి నచ్చింది మనం తీసుకొని ఎవరు టచ్ కూడా చేయనివ్వరు, వాళ్ళే ఇస్తారు. మనకి వెయిట్ అంతా చూసి వాళ్ళే ఇచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే అందులో కొన్ని అయినా పాడైపోయినవి ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా కాదండి, మనకి నచ్చినవి మనం నీట్గా తీసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఈరోజు కొంచెం ఎక్కువే మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. ఇక్కడ నాకు రసాలంటే చాలా ఇష్టం, కాకపోతే మాకు ఇక్కడ దొరకవు. ఇక్కడ మాకు మల్లిక దొరుకుతాయి, అలాగే మాకు ఇక్కడ సింధూర అని, ఇంకా బంగినపల్లి అంటే అన్ని చోట్ల దొరుకుతాయి అనుకోండి. బాదామి ఇవన్నీ దొరుకుతాయి, కానీ ఇవి రసాలు అయితే అసలుకి దొరకవు మాకు ఇక్కడ. నాకైతే చాలా ఇష్టం, ట్రై చేయాలి ఆన్లైన్లోనైనా తీసుకోవడానికి. ఇప్పుడైతే మొత్తం షాపింగ్ అయితే అయిపోయిందండి. నేను తీసుకొచ్చిన బ్యాగ్స్ అయితే సరిపోలేదు, ఎందుకంటే మ్యాంగోస్ ఎక్కువ తీసుకున్నాను కదా, కాబట్టి ఉన్నవే అడ్జస్ట్ చేసేస్తున్నాం బ్యాగ్లో. మిగిలినవి సీట్లోనో డిక్కీలోనో పెట్టేస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయిందండి. ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మేము వచ్చేటప్పుడు అయితే నిద్రపోతూ ఉన్నారు కదా, కాబట్టి పిల్లలైతే ఇప్పుడు లేచేసి ఉంటారండి, ఫ్రెష్ అయిపోయి ఉంటారు. తొందరగా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను సర్ది పెట్టేస్తాను. కొండం ఈజీనేనండి, కాకపోతే అవన్నీ సర్దేదే చాలా కష్టం కదా. మెయిన్గా వెజిటబుల్స్ అయితే ఇంకా కష్టం. వాటిని నీట్గా వాటర్లో మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి కొంచెం డ్రై చేసేసి మొత్తం కూడా నీట్గా సర్ది పెట్టాలి. మ్యాక్సిమం ఒక 1 to 1.5 hours కూడా పడుతుంది. నేను ఈ వెజిటబుల్స్ని ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేశాను. మాది మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది కదండి. మేము ఇంకా ఇంటికైతే బయలుదేరాము. చూశారు కదా, ఇక్కడ 10 o'clock వరకు, అంటే 10 తర్వాత లాక్డౌన్ కదా, కాబట్టి అందరూ కూడా పర్చేసింగ్ అయితే ఈ టైంకి వచ్చేస్తారు. అంత రష్గా ఏం లేదు కాబట్టి ఒక 15 minutes కల్లా మేము ఇంటికైతే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. ఈ రొయ్యల బిర్యానీ కోసం నేను జీరా రైస్ తీసుకున్నాను. ఈ బిర్యానీ బాస్మతి రైస్తో చేసేదానికంటే జీరా రైస్తో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 cups జీరా రైస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి అందులో వాటర్ వేసేసి నేను ఒక 1/2 hour దీన్ని నానబెట్టేసేస్తాను. ఈ 1/2 hour ఈ బియ్యం నానే లోపలికి మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. నేను రొయ్యలు తీసుకున్నానండి, అంటే 1 kg రొయ్యలు తీసుకున్నాను. కాకపోతే మొత్తం అవంతా క్లీన్ చేసి ఇచ్చే లోపలికి మనకు 1/2 kg అవుతుంది. అక్కడ ఆల్రెడీ మనకి నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు. కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను నీట్గా ఒక 2-3 times వాటర్తో నీట్గా వాష్ చేసేస్తాను. ఈ రొయ్యల బిర్యానీకి మనకి ఒక మసాలా పేస్ట్ కావాలండి. దీనికోసం నేను కొబ్బరి తురుము తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ధనియాలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం దీన్ని నీట్గా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా నేను కొంచెం వాటర్ని వేసుకొని ఈ రకంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ వల్ల మనకు ఈ రొయ్యల బిర్యానీలో మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నాను. ఇందులో వాటర్ ఏది కూడా యాడ్ చేయకూడదండి. రొయ్యల్లో ఉండే వాటరే మనకి బయటకు వచ్చేస్తుంది. మొత్తం కూడా మనం ఈ రకంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా మనకి రొయ్యల్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఫుల్గా ఫ్రై చేసుకోకూడదండి, ఒక హాఫే మనం ఫ్రై చేసుకోవాలి. మిగిలిన హాఫ్ వచ్చి మనకి రైస్తో మొత్తం కూడా కుక్ అయిపోతుంది, కాబట్టి మొత్తం కూడా ఫ్రై చేసుకోకూడదు. మనకి 2 minutes కల్లా మనకు ఇది హాఫ్ కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, మనకి రొయ్యల్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసింది. అలాగే మనకి ఈ రొయ్యలు వచ్చి 50% మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మొత్తం కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఈరోజు ఈ బిర్యానీని నేను ప్యాన్లో చేస్తున్నానండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో డిజైనో ఎక్స్ట్రాక్ట్ ఆలివ్ ఆయిల్ని 2 spoons వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీరని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పుదీనా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యల్ని ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మనం కొబ్బరి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి అలాగే గసగసాలు వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అది మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి అంతా కూడా మనం బిర్యానీకి సరిపడినంత వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు ఈ స్పైస్ పౌడర్స్ అంతా కూడా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను. అంటే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ జార్లోనే కొంచెం నాకు మసాలా పేస్ట్ అలానే ఉంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వాటర్ అందులో వేసుకొని నేను మొత్తం మిక్స్ చేసేసి వేసుకున్నాను. ఇది అంతా కూడా బాగా దగ్గర పడాలండి, అంటే ఆ వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ వేసుకున్నాను. మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోండి. జీరా రైస్ కానీ బాస్మతి రైస్ యూస్ చేసే పని అయితే, నార్మల్ రైస్ అయితే 2 కప్స్ వాటర్ సరిపోతుంది. మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను దీనిపైన మూత పెట్టేసి సిమ్లో కుక్ చేస్తున్నానండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఫస్ట్ కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి వాటర్ అయితే ఇంకిపోయింది, కాకపోతే మనకి రైస్ అయితే ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు. ఒకసారి దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను బనానా లీఫ్ పెట్టుకుంటున్నాను. బనానా లీఫ్ని కట్ చేసుకొని ఈ రకంగా పెట్టుకుంటున్నాను. ఏ బిర్యానీలోకైనా మనం బనానా లీఫ్ పెట్టి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అంటే బనానా లీఫ్ పెట్టడం వల్ల మనకు బిర్యానీలో ఒక ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. ఈ రకంగా మొత్తం కూడా నేను బనానా లీఫ్ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీన్ని సిమ్లోనే కుక్ చేయాలండి. 10 మినిట్స్ అయిపోయింది, నేను మూత తీసేసాను. ఇప్పుడు ఈ బనానా లీఫ్ మొత్తం కూడా తీసేద్దాము. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనం యూస్ చేసిన మసాలా పేస్ట్ వల్ల, అలాగే ఈ రొయ్యల వల్ల, బనానా లీఫ్ వల్ల. మొత్తం రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. చివరిగా ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. గీ వేయటం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. దీనికి కాంబినేషన్ అంటే మనం పెరుగు చట్నీతో తీసుకోవచ్చండి. పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది. ఈరోజు నేను రొయ్యల బిర్యానీతో పాటు తందూరి చికెన్ కూడా చేస్తున్నానండి. ఈ తందూరి చికెన్ కోసం నేను 2 చికెన్ పీసెస్ తీసుకున్నాను. ఇవి వచ్చి థై చికెన్ పీసెస్ అండి. ఈ చికెన్ పీసెస్ని నేను ఈ రకంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఈ మసాలా అనేది మొత్తం కూడా చికెన్ పీసెస్కి పడుతుంది, కాబట్టి ఈ రకంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ మనం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వచ్చి గట్టిగా ఉండే కర్డే మనం యూజ్ చేయాలి.
ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల మనకు మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని చికెన్ పీసెస్కి మొత్తం కూడా మనం ఈ రకంగా అప్లై చేసేసేయాలి. అంటే మనం ఘాట్లు పెట్టాం చూడండి, దాని లోపలికి కూడా మొత్తం మనం ఈ రకంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఈ రకంగా చికెన్ పీసెస్కి అయితే మొత్తం మసాలా అయితే పట్టించానండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ రకంగా 3 అవర్స్ ఉంచడం వల్ల మనకు చికెన్ పీసెస్కి ఈ మసాలా అనేది బాగా పడుతుంది. నేను 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తానండి. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను దీన్ని బయటికి తీసాను. మీరు ఓవర్ నైట్ కూడా మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. లేదా ఒక 3 అవర్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే నేను కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. బటర్ వేయటం వల్ల మనకు తందూరి చికెన్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా మీరు పాన్లో కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా అంటే బటర్ అనేది మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. అలాగే ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. మనకి ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాతనే చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. కొంచెం చిన్న ప్యానే యూజ్ చేయండి. అంటే చూడండి, ఇప్పుడు చికెన్ పీసెస్ కరెక్ట్గా సరిపోయింది కదా, అలా యూజ్ చేశారు అంటే మీకు వాటర్ అనేది బయటికి రాదండి. ఎక్కువ ఇది కాకుండా మనకు ఈ చికెన్ అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. మీరు పెద్ద ప్యాన్స్ యూజ్ చేశారంటే వాటర్ అనేది ఎక్కువ ఇది అయిపోతుంది. దీన్ని మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసేసుకోవాలి. ఈ రకంగా మనం జాగ్రత్తగా టర్న్ చేసేసుకోవాలి. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత నుంచి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. అంటే ఒక 15 to 20 మినిట్స్ అయినా పడుతుంది కుక్ అవ్వడానికి. ఇలా మూత పెట్టేసి మనం 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీసేసి మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే ఉంచేశారు అంటే మాడిపోతుంది. కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసేసుకుంటూ మనం ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అక్కడ ఆయిల్ అయిపోయింది అనిపిస్తే మీరు ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా టర్న్ చేసేసుకుంటూ 15 to 20 మినిట్స్ మనం ఈ చికెన్ పీసెస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం బాగా దీన్ని ఈ రకంగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసేసుకుందాం. చూడండి, మనకి ఇది కుక్ అయిపోయింది. మళ్ళీ నేను ఇంకొకసారి టర్న్ చేసేస్తున్నాను. మనకి మంచి కలర్ రావాలండి. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ నుంచి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాము అసలు ఇది కుక్ అయిందా లేదా అనేది. మనకి స్మెల్లే తెలిసిపోతుందండి. నార్మల్గా మనకు తందూరి మసాలా పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. దానికంటే మనం ఈ రకంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. నేను ఇంకొకసారి టర్న్ చేసేస్తాను. చూసారు కదా, మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తందూరి చికెన్ అంటే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది ఉండాలండి. కాకపోతే నా దగ్గర ఇప్పుడు బొగ్గులు ఏమీ లేదు, అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏది కూడా పెట్టడం లేదు. నార్మల్గా ఈ తందూరి చికెన్ని ప్యాన్లో చేసుకునే పని అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో పెట్టేసుకొని మనం ఒక బొగ్గుని బాగా కాల్చేసి ఒక చిన్న బౌల్లో పెట్టేసి మనం ఈ తందూరి చికెన్ దాంట్లో పెట్టేసేసి మనం పైన కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టి పెట్టేసేయాలండి. అప్పుడు మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు నా దగ్గర బొగ్గులు ఏమీ లేదు కాబట్టి నేను ఏది కూడా చేయటం లేదు. స్మోకీ ఫ్లేవర్ లేకపోయినా కూడా సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. హాయ్ పూజిత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ డియర్.